కడప జిల్లా బాంబుల పేరు విన్నాను కానీ కడప జిల్లా అగ్గిపిడుగులు ఇలాగే చూస్తున్నాం. మగవాళ్ళు యుద్ధం నుంచి పారిపోతే పౌరుషం లేపడానికి గాజులు పసుపుచ్చి స్నానం చేయమన్నా మగవాళ్ళకి పౌరుషం లేపే ఆడపడుచుల్ని కడప జిల్లాలోనే మనం చూడొచ్చు, రాయలసీమలోనే చూడొచ్చు. అలాంటి కడప జిల్లాకి దారి పొడవున ఇంత ఘన స్వాగతం పలికిన ప్రతి ఆడపడుచుకి, ప్రతి అక్క చెల్లెలకి, ప్రతి అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. కడప జిల్లా నేను రాయలసీమలో పుట్టలేదు, రాయలసీమలో పెరగలేదు, కానీ రాయలసీమలోని నందికొట్కూరు గ్రామంలోని కొణిదేల గ్రామం ఇంటి పేరు గలవాణ్ణి. అది సినిమాలు ఎందుకు, నిజంగానే చేద్దాం. అది మార్పు, దేనికంటే మార్పు కావాలి. అవినీతి పైన మార్పు రావాలి, అవినీతిని పారద్రోలి మార్పు రావాలి. ఇన్ని 2009లో నెల్లూరు జిల్లాలో పెరిగిన వాడిని, మైదుగూరు ప్రాంతంలో అప్పుడప్పుడు నా స్నేహితులుంటే వచ్చేవాడిని. అప్పటి కడప జిల్లాకి ఇప్పటి కడప జిల్లాకి చాలా వ్యత్యాసం ఉంది. ఆ రోజుల్లో చాలా మంది రాయలసీమ నాయకులు చెప్తా ఉంటారు, ఒక్కసారి రాయలసీమ ప్రాంతానికి రండి, ఎంత క్షమ ఉంది, తొండ కూడా గుడ్లు పెట్టలేవంటారు. కరెక్టే, తొండ కూడా గుడ్లు పెట్టలేవు. మరి నాయకుల ఇళ్లలో మటుకు బంగారు గుడ్లు వస్తున్నాయో తెలియట్లా. ప్రజలందరికీనేమో క్షామం, కానీ నాయకులకు మటుకు వేలకు వేల కోట్లు, వేల ఎకరాలు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? రాయలసీమ వెనకబడ్డ ప్రాంతం కాదు, వెనకకి నెట్టబడ్డ ప్రాంతం రాయలసీమ. ఈ రోజున ఏ మూలకెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా రాయలసీమతో సహా ఇంతమంది యువత జేజేలు కొడుతున్నారు, గుండెలు చొక్కాలు దించుకుంటున్నారు, ఆడపడుచులు వీరత్వకాలు దిద్దుతున్నారు, దిష్టి పోవాలని చెప్పి గుమ్మడికాయలు పగలు కొడుతున్నారు. దేనికి? నిజంగా పరిపాలనే బాగుండుంటే, తెలుగుదేశం పరిపాలన కానీ ప్రతిపక్ష నాయకుల వారు చేసిన విధానం కానీ ఉండుంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఇంత ప్రజలు రోడ్డు మీద రావాల్సిన అవసరం లేదు. కేవలం ఆస్తులు, ఎదుగుదల, ఆర్థిక ఎదుగుదల కొన్ని కుటుంబాలకే పెట్టుకొని మిగతా వారందరినీ దారిద్ర్యంలోకి, భయంలోకి నెట్టేస్తే ఎక్కడికి పారిపోతారు ప్రజలు? నేను రాయలసీమకు వచ్చింది, కడప జిల్లాకు వచ్చింది, జనసేనకి ఓట్లేయమని అడగడానికి రాలా, మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను.